హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో రామదేవుని కథ పూజ చేసుకునేటప్పుడు చేసే ప్రసాదాన్ని మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి. శ్రీరామనవమి వస్తోంది కదండి. ఈ ప్రసాదాన్ని రాముల వారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చండి. ముందుగా ఒక కప్పు తెల్ల గోధుమ రవ్వని తీసుకోవాలి. రవ్వని పచ్చిదే తీసుకోవచ్చండి. ఈ ప్రసాదానికి స్టవ్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి అరకప్పు పంచదారని తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని వీటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. రామదేవుని పూజని వైశాఖ మాసంలో గాని మాఘమాసంలో గాని చేసుకోవాలండి. 5 గురువారాలు 5 ఆదివారాలు చేసుకోవచ్చండి. ఈ లడ్డూని చాలా సింపుల్ గా సులభ పద్ధతిలో తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా నెయ్యి అంతా వీటికి బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఆవు పాలని పచ్చివే వేసుకోవాలండి. ఈ లడ్డు తయారు చేయడానికి కూడా ఆవు నెయ్యినే ఉపయోగించాలి. కాచిన పాలని వాడకూడదండి. పచ్చి పాలనే కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మధ్యలోకి కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. పాలు వేయడం వలన లడ్డు చుట్టడం చాలా సులువవుతుంది. ఒకేసారి పాలని ఎక్కువగా వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇందులో ఇంకా యాలకుల పొడి ఏమీ వేయరండి. ఈ విధంగా లడ్డూని తయారు చేసుకోవాలి. రాముల వారికి ఎంతో ప్రీతికరమైన ఈ లడ్డూని శ్రీరామనవమి సందర్భంగా మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి. సింపుల్ గా స్టవ్ ఆన్ చేయాల్సిన అవసరం లేకుండానే తయారు చేసుకోవచ్చు. అన్నింటినీ ఇదే విధంగా తయారు చేసుకోవాలండి. పాలని ఒకేసారి వేసినట్లయితే లడ్డు జారుగా వస్తుంది. ఈ విధంగా కొద్ది కొద్దిగా పాలని వేసుకుంటూ లడ్డూలుగా చుట్టుకోవాలి. నిన్నటి వీడియోలో పెసరపప్పు హల్వాని చూపించానండి. ఆ పెసరపప్పు హల్వాని కూడా శ్రీరామనవమి పూజకి మనం దేవునికి నైవేద్యంగా పెట్టుకోవచ్చండి. మన ఛానల్లో ఇవే కాకుండా చాలా రకాల ప్రసాదాల రెసిపీస్ ఉన్నాయి. ఎండ్ స్క్రీన్ లో లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి. ఇదే విధంగా అన్ని లడ్డూలని తయారు చేసుకోవాలి. ఈ లడ్డూ రుచి చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.